అందరికీ నమస్కారం. ప్రాణం పోయినా సరే కుంభరాశిలో పుట్టిన వారు ఈ 2024వ సంవత్సరం నవంబర్ నెల దాటిన తర్వాత నుంచి ఈ ఒక్క వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఏ వస్తువులని ఎవరికి ఇవ్వకూడదు, ఏ వస్తువులను ఇవ్వటం వలన ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు, అయితే అసలు ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది, ఇటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి చక్రంలో 11వ రాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో పుట్టినవారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయం సాధిస్తారు. అయితే కుంభరాశి వారి జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక చేసి తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోతారు. మీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల కుంభరాశి వారి జీవితంలో కోలుకోని దెబ్బతీస్తారు. ఈ కుంభరాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీ జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు, పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి. మీ జీవితంలో ఎటువంటివి జరగకపోవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారి జాతక ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు మానసిక శోభకి గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి. అయినా ఇప్పటికే కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటినీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు. కొన్ని పరిస్థితుల్లో కుంభరాశి వారికి ఇలాంటి జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే కనుక వీరి జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు, అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదా వారి తరపు బంధువులు కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ జీవితంలో భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధిలోకి నడపడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామికి కనిపిస్తాయి. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామిగా విభేదాలు, గొడవలు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశాలలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తారు. అంటే వీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇంతకు ముందు పరిచయమైన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు. వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి సహవాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ కుటుంబం జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా అయితే కుంభరాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం నవంబర్ నెల దాటిన తర్వాత ఈ యొక్క వస్తువును మీరు సహాయం నిమిత్తం కావచ్చు, దానంగా కావచ్చు, ఎవరికీ కూడా అస్సలు ఇవ్వకూడదు.
ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, కుంభరాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడే లవంగాలు, యాలకులను, ఇటువంటి ముఖ్యమైన వాటిని ఎట్టి పరిస్థితిలో కూడా ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింటిలో ఉండేవారిని కానీ ఎదురింట్లో ఉండేవారిని కానీ లేకపోతే స్నేహితులనో ఇరుగు పొరుగు వ్యక్తులు ఉండేవారి దగ్గర వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను అస్సలు ఎవరికీ ఇవ్వకూడదు. ఈ వస్తువులను మీరు గనక ఇచ్చారంటే మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి పంపించినట్లే, తద్వారా మీరు కష్టాలను కొని తెంచుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి వారు పేదరికంలో బాధపడడానికి కారణాలు ఏమిటో, మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులు వీటిని తీసి వెంటనే బయటపడేయండి. మీ కష్టాలను మీరే తగ్గించుకోండి. మీ ఇంట్లో ఉన్న తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాల ఇబ్బందులను కలిగిస్తాయి. మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కో ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలి అని చెబుతున్నారు. ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైజ్ ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనకి ప్రసాదిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాలు చెప్పి ఉన్నారు. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు చెబుతూ ఉంటారు. ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు, ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దు అని చెబుతూ ఉంటారు. మొట్టమొదటిగా బట్టలు. అవును, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవి అయిపోయాయి, అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కింద మనం యూజ్ అవుతుందిలే, లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తుంది అని చెప్పి చినిగిపోయిన బట్టలు, కలర్ పోయినటువంటి బట్టలు, వాడని బట్టలు ఉంటే వాటన్నిటినీ కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటాం. అలా అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్నట్టు వాళ్ళు అవుతారు. మీ పాత బట్టలు మూట ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ ఉంటే కృష్ణుడు బొమ్మ లేదా వేరే దేవుడు బొమ్మలు ఇలాంటివి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా దేవుడు బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, విరిగిపోయినటువంటి వస్తువుల్ని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అలాంటి విరిగిపోయినవి మీ ఇంట్లో ఉంటే గనుక పారే నదిలో నిమగ్నం అయితే చేయాలి. అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఒకేలాంటి పటాలు 4-5 రకాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఏమిటంటే చాలామంది మిద్దె పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులను కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు అవసరం లేనివి చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పైన లేదంటే ఇంటి పక్కన కానీ వాటిని పెట్టేస్తుంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా గనక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇలా చేయటం వల్ల మీకు పితృదోషాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ చాలామంది చేసేది ఏంటంటే ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తారు, లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళొస్తారు. వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏమైనా తాడులు కానీ మెడలో కట్టుకునే తాయెత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉన్న ఇటువంటి అన్నిటినీ కూడా దేవుడి గదిలో పెట్టి తర్వాత వేసుకుందాం అనుకోవడం, లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పేసి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇటువంటి అస్సలు ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే ఒక్కో స్టోన్ ఒక్కో దానికి ప్రత్యేకంగా అవి పనిచేస్తాయి. మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం.
ఎవరో ఇచ్చారు కదా అని, దేవస్థానం నుంచే కదా అని, తీసుకొచ్చారు కదా అని చెప్పేసి వాటిని ధరించడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే గనక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు చేసే పనుల అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటంటే, విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, మీరు వాడుతున్నవి కానీ, విరిగిపోయిన గ్లాస్ కానీ, ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ, ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించిన దోషాలు కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి వస్తువులను ఇంట్లో ఉంచరాదు. అలాగే ఇంట్లో పగిన గాజు అద్దాలు కానీ ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అస్సలు ఇంట్లో ఉంచకూడదు. తక్షణమే తీసి బయటపడేయాలి. అలాగే చాలామంది వచ్చేసి ఇంకో తప్పు ఏమిటి అంటే, ఇంట్లో ఎక్కువ డెకరేషన్ కోసం, ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పి తాజ్‌మహల్ ఫొటోస్, పడవ నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైనా ఉంటుందో అటువంటి పడవలను సంబంధించిన ఫొటోస్, జంతువుల ఫొటోస్, అలాగే ముళ్ళుకు సంబంధించినటువంటి సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు. ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు ఇంట్లో అలంకరించుకోవద్దు. తాజ్‌మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకు చిహ్నం అని చెబుతూ ఉంటారు. కానీ లాజిక్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచరాదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది. సో అటువంటి వాటిని ఎవ్వరూ కూడా ఎవరికి ఇవ్వరాదు. అలాగే ఇంట్లోకి తెచ్చుకోరాదు, పెట్టుకోరాదు. అలాగే మునిగిపోతున్న ఓడలు, పడవలు వంటి ఫొటోస్ కూడా అస్సలు ఇంట్లో పెట్టుకోకూడదు. జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అనేవి మీకు కలుగుతుంది. ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఇంకా చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, అల్మారాల్లో బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతుంటారు. అల్మారా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని అనుకునే స్థలం. అటువంటి అల్మారాని ఎంతో నీట్గా, శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది బీరువాలు, అల్మార్లు తుప్పు పడిపోయి ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూస్ చేస్తూ ఉంటారు. అసలు అలా యూస్ చేయకూడదు. అటువంటి అల్మారాలు లక్ష్మీదేవి నివసించదు. అలాగే కొంతమంది అల్మారాలోని వస్తువులను తీసేస్తారు. తర్వాత వాటి తలుపులు వేయరు. జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు. ఇలా చేస్తే గనక నీళ్లు ఏ విధంగా అయితే చేతుల నుంచి జారిపోతాయో ఆ విధంగా డబ్బు అనేది ఖర్చయిపోతుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉండకూడదు. అలా ఉండటం వలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలాంటివి ఏవైనా ఇంట్లో ఉంటే గనుక వెంటనే వాటిని మార్చేసుకోవాలి. అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా, ఇటువంటి బోజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు గనుక కుంభరాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంత ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. మీరు గనక ఇలా పాటిస్తే రాబోయే రోజులు అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.